హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక నెంబర్ని ప్రైమ్ నెంబరా కాదా అని ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లాజిక్ని చెప్తాను, తర్వాత సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, ప్రైమ్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే 2, 3, 5, 7 ఎక్సెట్రా. ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్ అని ఎప్పుడు అంటామో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకుంటున్నా. 1 నుంచి 7 వరకు చాలా నెంబర్స్ ఉంటాయి కదా, వీటిల్లో దేంతో కూడా డివైడ్ అవ్వకూడదు. జస్ట్ 1తో 7తో మాత్రమే డివైడ్ అవ్వాలి. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే చూడండి, 7ని 1తో డివైడ్ చేసినప్పుడు 7 టైమ్స్ అవుతుంది. అప్పుడు ఇక్కడ 7 వస్తుంది, రిమైండర్ 0. ఓకే, అలాగే 7ని 7తో డివైడ్ చేసామనుకోండి, 7 1s are 7, మళ్ళీ రిమైండర్ 0. ఓకే, ఇలా 1తో 7తో మాత్రమే డివైడ్ అయినప్పుడు రిమైండర్ 0 రావాలి. ఇంకా ఏ నెంబర్తో డివైడ్ అయినా 0 రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 2తో చేద్దాం. 2 3s are 6, రిమైండర్ ఎంత 1. సో ఇక్కడ 1 వచ్చింది చూడండి, 0 రాలేదు. ఇలా ఇంకా ఏ నెంబర్తో కూడా 0 రాకపోతే ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటాం. ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఆ నెంబర్. ఓకే, వాటి రెండింటితోనే డివైడ్ అయినప్పుడు రిమైండర్ 0 రావాలి, ఇంకా దేంతో కూడా రాకూడదు. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ కాంది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకుందాం. ఇది 1తో డివైడ్ అవుతుంది, 8తో డివైడ్ అవుతుంది. అలాగే 2తో డివైడ్ అవుతుంది, 4తో కూడా డివైడ్ అవుతుంది. దానికి చూద్దాం. 8ని 2తో డివైడ్ చేసినప్పుడు 2 4s are 8, రిమైండర్ 0. చూడండి, 1 8 కాకుండా 2తో కూడా రిమైండర్ 0 వచ్చింది. అంటే 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు ప్రోగ్రాంలో ఏం చేస్తామో లాజిక్ చూద్దాం. ప్రోగ్రాంలో n అని ఒక వేరియబుల్ తీసుకుంటాం, యూజర్ నుంచి ఏదైనా నెంబర్ని తీసుకోవటం కోసం. అలాగే i అని ఒక వేరియబుల్ తీసుకుంటాం, ఇది ఎందుకో మీకు చెప్తాను. అలాగే కౌంట్ అని తీసుకుంటాం. కౌంట్కి ఫస్ట్ 0 ఇచ్చేస్తాం, i వాల్యూకి ఫస్ట్ 2 ఇస్తాం. ఇక్కడ 2తో ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మనకు ఆల్రెడీ తెలుసు, nలో ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది అనుకుందాం. ఈ నెంబర్ అనేది 1తో డివైడ్ అవుతుంది, అలాగే 7తో డివైడ్ అవుతుంది. మనం ఏం చేయాలంటే ఈ రెండింటితో కాకుండా మిగతా నెంబర్స్ ఉంటాయి కదా మధ్యలో, వాటితో చెక్ చేయాలి. 2 3 4 5 6 వీటితో ఈ నెంబర్ని డివైడ్ చేస్తాం. డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చిందా లేదా చెక్ చేస్తాం. రిమైండర్ 0నా కాదా అని ఎలా తెలుస్తుందంటే మాడ్యులర్ డివిజన్ యూస్ చేస్తాం. n మాడ్యులర్ డివిజన్ i ఇస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది, మాడ్యులర్ డివిజన్ iలో 2 ఉంది అనుకుందాం. ఇలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 7ని 2తో డివైడ్ చేస్తాం, 2 3s are 6, ఇంకా 1 ఉంది కదా, అదే రిమైండర్. ఈ మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ ఎంత అంటే దీని రిమైండర్ అనమాట. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 1 వస్తుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే ఈక్వల్ టు 0నా అని చెక్ చేస్తాం. 0 అయింది అంటే ఇలా డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది అని అర్థం. ఇక్కడ ఒకవేళ రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే కౌంట్ వాల్యూని ఈక్వల్ టు 1 చేస్తాం. ఇక్కడ ప్రస్తుతం 1 వచ్చింది కదా, సో తర్వాత ఏం చేస్తామంటే 7ని 3తో మాడ్యులర్ డివిజన్ చేస్తాం. అంటే i వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం. మళ్ళీ తర్వాత 4తో మాడ్యులర్ డివిజన్ చేస్తాం. ఇలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి అంటే i వాల్యూని లూప్స్ని యూస్ చేస్తాం. ఫర్ లూప్ అయినా యూస్ చేయొచ్చు, వైల్ లూప్ అయినా యూస్ చేయొచ్చు. లూప్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ ఇస్తాం. ఇఫ్ అని ఇచ్చి కౌంట్ ఈక్వల్ టు 0నా అని చెక్ చేస్తాం. ఈ కండిషన్ ట్రూ అవ్వాలి అంటే కౌంట్ వాల్యూ 0 ఉండాలి. కౌంట్ వాల్యూ 0 ఉంది అంటే ఒక్కసారి కూడా దాని వాల్యూ 1 అవ్వలేదు అని అర్థం. ఒక్కసారి కూడా 1 అవ్వలేదు అంటే లూప్ లోపల మాడ్యులర్ డివిజన్ చేస్తున్నాం కదా, ఏ నెంబర్తో చేసినప్పుడు కూడా రిమైండర్ 0 అవ్వలేదు అని అర్థం. అప్పుడు ప్రింట్ఎఫ్ యూస్ చేసి ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అంటే కౌంట్ వాల్యూ 0 కానట్టు, అప్పుడేం చేస్తామంటే ఎల్స్ అని ఇచ్చి నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నా. ఇంట్ n i కౌంట్ వేరియబుల్కి ఫస్ట్ 0 ఇచ్చేస్తున్నా. తర్వాత n వాల్యూని యూజర్ నుంచి తీసుకుందాం. దానికోసం ఎంటర్ ఏ నెంబర్ అని ఇస్తున్నా. తర్వాత స్కాన్ఎఫ్ ఇచ్చి ఇన్పుట్ వాల్యూ తీసుకుందాం. ఆ నెంబర్ని nలో స్టోర్ చేస్తున్నా. ఈ ప్రోగ్రామ్కి వైల్ లూప్ కంటే ఫర్ లూప్ అయితే ఈజీగా ఉంటుంది. ఎందుకో చూడండి. ఫర్ అని చెప్పి i వాల్యూని ఫస్ట్ 2 ఇచ్చేస్తాం. i లెస్ దాన్ n అని ఇస్తాం. i ప్లస్ ప్లస్ ఇలా 3 వాల్యూస్ కూడా ఒకే చోట ఇచ్చేయచ్చు అనమాట ఫర్ లూప్ యూస్ చేస్తే. ఓకే, ఇప్పుడు చూడండి ఈ లూప్ అనేది ఎన్నిసార్లు జరుగుతుందో. i వాల్యూ ఫస్ట్ 2 ఉంటుంది. 2 నుంచి i లెస్ దాన్ n అంటే nలో 7 ఉందనుకోండి, అప్పుడు లెస్ దాన్ 7 వరకు జరగాలి, అంటే 6 వరకు జరుగుతుంది. 2 నుంచి 6 వరకు లూప్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఇఫ్ కండిషన్ ఇస్తాం. ఇఫ్ n మాడ్యులర్ డివిజన్
I ఈక్వల్ టు 0 ఇది చెక్ చేసుకుంటాం. ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, అప్పుడేం చేస్తామంటే కౌంట్ ప్లస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ nలో 8 ఉందనుకుందాం. I వాల్యూ ఫస్ట్ 2తో స్టార్ట్ అవుతుంది. సో 8 మాడ్యులర్ డివిజన్ 2 జరుగుతుంది. అంటే 8ని 2తో డివైడ్ చేస్తాం. 2 4s are 8, రిమైండర్ 0 వచ్చింది. అంటే దీని రిజల్ట్ 0 అయింది. ఈక్వల్ టు 0 అని చెక్ చేసుకుంటుంది. కరెక్టే కదా, లోపలికి వెళ్తుంది. కౌంట్ వాల్యూ ఇంతకుముందు 0 కాస్త ఇప్పుడు 1 అవుతుంది. కౌంట్ వాల్యూ 1 అయింది అంటే ఇంకా మనకు తెలుసు ఇది ప్రైమ్ నెంబర్ కాదు అని. అలాంటప్పుడు మిగతా నెంబర్స్తో మళ్ళీ ఇవి చెక్ చేయటం, ఈ లూప్ మళ్ళీ జరగటం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ I వాల్యూ 2 ఉంది కదా, తర్వాత మళ్ళీ 3తో చెక్ చేయటం, 4తో చెక్ చేయటం, 5తో, ఇవన్నీ మనం చేయవసరం లేదు ఇంకా. ఎందుకంటే 2తోనే ఇది ఈక్వల్ టు 0 అయిపోయింది. అప్పుడేం చేస్తామంటే కౌంట్ తర్వాత బ్రేక్ అని ఇస్తాం. ఇలా బ్రేక్ అని ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే లూప్లో నుంచి ఇంకా బయటకు వచ్చేస్తుంది, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడేం చేస్తామంటే ఇఫ్ అని ఒక కండిషన్ ఇస్తాం. మళ్ళీ కౌంట్ ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తాం. 0 అయితే ప్రింట్ఎఫ్ యూస్ చేసి %d అని ఇస్తున్నా. ఆ నెంబర్ని ప్రింట్ చేయడం కోసం ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని ఇస్తున్నా. n వాల్యూని ప్రింట్ చేయాలి. ఇక్కడ కాలేదనుకోండి అప్పుడు ఏం చేస్తాం, ఎల్స్ అని ఇచ్చి మళ్ళీ సేమ్ ఇదే ప్రింట్ఎఫ్ రాస్తున్నా. నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ఇస్తాం. ఇక్కడ ఇఫ్ లోపల ఎప్పుడైనా ఒక్క స్టేట్మెంటే ఉందనుకోండి, అప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇస్తున్నా. చూడండి 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు ఇంకొక నెంబర్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇస్తున్నా. 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. మీకు ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు కూడా ఈ సి ప్రోగ్రామ్ని రాయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.